రక్తదానం ఒక సామాజిక బాధ్యతని ఆరోగ్యవంతులందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కార్మిక నేత రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ అన్నారు. మేడే సందర్భంగా షాద్నగర్ పట్టణ కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మనిషికి ఊపిరి ఎంత అవసరమో బ్లడ్ కూడా అంతే ముఖ్యమని ప్రభాకర్ తెలిపారు. ప్రాణాపాయంలో రక్తం సంజీవిని వంటిదని అన్నారు. యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించిన రోజు మేడే సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. తెలంగాణ శ్రామిక వర్గానికి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పండుగలా జరుపుకుంటా ఉంది. 1886లో జరిగినటువంటి షికాగో నగరంలో హే మార్కెట్లో జరిగినటువంటి పోరాటాన్ని హక్కులు సాధించిన దినంగా ఆ రోజు అమరవీరులకు నివాళులర్పించుకుంటూ ప్రాణాలు కొట్టినటువంటి కార్మికులకు నివాళులర్పించుకుంటూ ఈరోజు మేడేని ఒక పండుగలాగా జరుపుకున్న పరిస్థితి చూస్తూ ఉంది. కానీ నేడు స్వతంత్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాల సాధించుకున్నటువంటి హక్కులను సంక్షేమాన్ని కూడా ఈరోజు పునరుద్ధరించే పరిస్థితి కేంద్ర ప్రభుత్వాలు చేస్తూ ఉంది. ఇప్పటికే 47 ఉన్నటువంటి చట్టాలను 4 కోళ్లుగా చేసి 8 గంటలు ఉన్నటువంటి పని దినాలని 12 గంటల పని దినాలుగా ఈరోజు పార్లమెంట్లో మార్చే పరిస్థితి మన కళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏదేమైనా ఆనాడు కూడా ఏ సంఘం లేదు, ఏ పార్టీ లేదు, అణిచివేతకు గురైనటువంటి కార్మికులు